इधर में लिखा है शैतान का हम पर दाव ना चले क्योंकि हम उसकी युक्तियों को अनजान नहीं। చూడండి, సాతాను మనలను మోసపరచుకున్నట్లు వాని తంత్రములను మనము ఎరుగవలసిన వారమై ఉన్నాం. हम किस दुश्मन के साथ लड़ रहा है? మనము ఏ శత్రువుతో యుద్ధం ఆడుతున్నాం? आज और कल का दुश्मन नहीं है, ఈ రోజు రేపుండే శత్రువు కాదు. इनको बहुत लोगों से लड़कर एक्सपीरियंस तजुर्बा मिला है। ఇతడు అనేక మందితో యుద్ధం చేసిన అనుభవం కలిగి ఉన్నాడు. आदम से लेकर मनुष्यों से युद्ध करके आ रहा है। ఆదాము కాలం మొదలుకొని మనుషులందరితో కూడా యుద్ధం ఆడుతూ ఉన్నాడు. कितने हजार लोगों को उन्होंने परखा है, ఎన్ని వేవేల మందిని వాడు పరీక్షించి ఉన్నాడు. कितने लोगों को उन्होंने गिराया है, ఎంత మందిని వాడు పడద్రోసి ఉన్నాడు. लोगों का आदत अच्छी तरह जानता है, ప్రజల యొక్క అలవాట్లన్నీ వాడు చక్కగా అర్థం చేసుకున్నాడు. लोग क्या चाहते हैं वो भी शैतान जानते हैं। ప్రజలు ఏమి అభిలాషిస్తారో వాడికి బాగా తెలుసు. इतना एक्सपीरियंस और कोई नहीं है। ఇంతగా అనుభవం కలిగిన మరొక వ్యక్తి ఒకడు లేడు. परमेश्वर को सब कुछ मालूम है, దేవునికి సమస్తం కూడా తెలుసు. लेकिन शैतान को सारे कमी अच्छी तरह मालूम है। కానీ సాతానుకేమో అందరి బలహీనతలు బాగా తెలుసు. परमेश्वर सर्वज्ञानी होने के कारण उनको मालूम है, దేవుడు సర్వజ్ఞాని అయి ఉన్నాడు గనక ఆయనకు సమస్తం కూడా తెలుసు. शैतान को तजुर्बा से मालूम है। సాతానుకేమో అనుభవాలను బట్టి తెలుస్తుంది. एक आदमी के पीछे पड़ा रहे वो गिरता नहीं तो दूसरे आदमी के पास दूसरा रास्ता लेकर जाता है। మరి ఒక మనుషుడి దగ్గరికి వెళ్ళి అతడు పడకుండా ఉంటే మరొక మనుషుని దగ్గరికి వెళ్ళి పడవేసే పని ఇంకోటి పెట్టుకుంటాడు. दूसरा मार्ग ले लेता है। ఇంకొక మార్గాన్ని వాడు వెతుకుతాడు. तो शैतान हमेशा अलग अलग तरीका इस्तेमाल करके उनको मालूम है किसको क्या लगेगा, कौन सा रास्ते से कौन पड़ जाएगा। మరి ఈ విధంగా సాతానుడు నానా విధమైన పన్నాగాలను పన్నుతూ ఏ మనుష్యుని ఎలా పడవేయాలో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. उनको पूरा अनुभव है। వాడికి సంపూర్ణ అనుభవం ఉంది. और दूसरा बात, మరొక సంగతి ఏంటంటే शैतान को नींद का जरूरत नहीं, नींद नहीं है। సాతానుడు నిద్రపోయే వ్యక్తి కాడు. उनको भोजन नहीं चाहिए, వాడికి భోజనం అవసరం లేదు. उनको कपड़ा नहीं चाहिए, వస్త్రాలు వేసుకోవాల్సిన పని उनको లేదు. सफर करने के लिए कोई गाड़ी का भी जरूरत नहीं है। వాడు ప్రయాణించడానికి వాహనం ఏది అక్కరలేదు. लेकिन आपको सफर करने के लिए गाड़ी चाहिए, మీరేమో ప్రయాణించడానికి వాహనం కావాలి, आपको नींद चाहिए, మీకు నిద్ర కావాలి, आपको खाना चाहिए। మీకు భోజనం కావాలి. आपका दुश्मन को ये कुछ भी नहीं चाहिए। మరి మీ శత్రువైన వ్యక్తికి ఇవేవి అవసరం లేదు. उनको बहुत तजुर्बा है, వాడికి ఎంతో అనుభవం ఉంది. कितने पवित्र लोगों को गिराया हुआ तजुर्बा उनके पास है। ఎంతమంది పరిశుద్ధులను పడవేసిన అనుభవం వాడికి ఉంది. अभी जैसा हमारे साथ लड़ता था उसी मुताबिक उन्होंने पौलुस पत्रोस के समय में भी लड़ रहा था। మరి ఏ ప్రకారంగానైతే మనతో ఇప్పుడు వాడు యుద్ధం చేస్తున్నాడో అలాగే పేతురు గారితో పౌలు గారితో కూడా వాడు యుద్ధం చేస్తూ ఉండినాడు. वो पवित्र लोग बदल बदल कर आ रहे, शैतान बदल कर नहीं आ रहा है। పరిశుద్ధులేమో మార్చి మార్చి వస్తున్నారు గాని సాతానుడేమో మారడం లేదు. वो उन्होंने वही आदत, वही बात, वही सब कुछ लेकर चलते आ रहा है। వాడు వాడికున్న అలవాట్లనే, వాడికున్న అనుభవాలనే, వాడికున్న పరీక్షలనే వాడుతూ వస్తున్నాడు. और शैतान को मालूम है कौन सा तरीके से मनुष्य को आसानी से गिरा सकता है। మరి సాతానుడికి బాగా తెలుసు ఒక మనుషుని ఏ విధంగా అవలీలగా పడవేయొచ్చని పన్నాగం